వెబ్ అనాలిటిక్స్లో యూజ్ చేసే కీ టర్మ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సైట్ రిఫరెన్స్ అంటే యూజర్స్ రీచ్డ్ ఎంతమంది యూజర్స్కి మన సైట్ అనేది రీచ్ అయింది. ఆ సర్చ్ ఇంజన్స్లో అయినా ట్రూ అయినా, సోషల్ మీడియా ట్రూ అయినా, యాడ్స్ ట్రూ అయినా, డైరెక్ట్ లింక్స్ అయినా, ట్రాఫిక్ అనేది ఎట్లా ఇస్తుంది మన వెబ్సైట్కి ఏదో విధంగా. లైక్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రాఫిక్ అంటే సోషల్ మీడియాలో చూసి మన వెబ్సైట్ రావడం, డైరెక్ట్ ట్రాఫిక్ అంటే అటు సర్చ్ చేసి రావడం, ఇంకా రిఫర్ ట్రాఫిక్ అంటే వేరే వెబ్సైట్లో మనం రిఫర్ చేసినాము అట్లా. ఇక పెయిడ్ ట్రాఫిక్ అంటే మనం యాడ్స్ చేస్తున్నాం, అడ్వర్టైజ్మెంట్ చూసి అడ్వర్టైజ్మెంట్ నుంచి వచ్చేటప్పుడు. సో ఏదో విధంగా ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్లోకి రావాలి. సో ఏ విధంగా ఎంతమందికి రీచ్ అవుతుంది మన వెబ్సైట్ ఏదో విధంగా, దాన్ని సైట్ రిఫరెన్స్ అంటారు. ఈ సైట్ రిఫరెన్స్ చెప్తుంది ఎంతమందికి మన వెబ్సైట్ అనేది రీచ్ అవుతుంది, ఏ విధంగా, సోషల్ మీడియా విధంగా, సర్చ్ ఇంజిన్ విధంగా, యాడ్స్ పరంగా, డైరెక్ట్ లింక్స్ వల్ల, అది చెప్పేది సైట్ రిఫరెన్స్ అనమాట. అదొక కీ టర్మ్. ఇంకోటి కీవర్డ్స్, కీ ఫ్రేజెస్ చూద్దాం. అయితే వర్డ్స్ టైప్ చేస్తాం కదా యూజర్స్ సర్చ్ ఇంజిన్స్లో. ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ అని సెర్చ్ చేస్తారు. సో ఇది ఒక వర్డ్. లైక్ ఇప్పుడు గూగుల్ సర్చ్ ఇంజిన్స్లో, మనం గూగుల్ సర్చ్ ఇంజిన్లో మనం అమెజాన్ సెర్చ్ చేస్తాం. సో దానివల్ల ఒక వెబ్సైట్ అని అమెజాన్ వెబ్సైట్. ఇప్పుడు నేను వాషింగ్ మిషన్ అని వర్డ్ యూజ్ చేసి వాషింగ్ మిషన్ వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. సో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 20,000 అంటే అవన్నీ ఓపెన్ అవుతాయి, కింద వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. ఇట్లా అనమాట ఈ కీవర్డ్స్ కూడా ప్లే చేస్తాయి. ఇంకా బిల్డింగ్ బ్లాక్ టర్మ్స్ చూద్దాం. బిల్డింగ్ బ్లాక్ టర్మ్స్ అంటే ఇప్పుడు విజిట్ క్యారెక్టరైజేషన్ టర్మ్స్ చూద్దాం. ఫస్ట్ పేజ్ వ్యూస్ అంటే ఎంతమంది మన పేజ్ని చూస్తున్నారు, అది పేజ్ వ్యూస్ కిందకి వస్తాయి. యూనిక్ విజిటర్స్ అంటే డిఫరెంట్ పీపుల్ మన సైట్ని విజిట్ అవుతున్నారు, వాళ్ళు యూనిక్ విజిటర్స్ కిందకి వస్తారు. బౌన్స్ రేట్ అంటే వాడు మన వెబ్సైట్కి వచ్చి ఏం యాక్షన్ చేయకుండా వెళ్ళిపోతుండు, దాన్ని బౌన్స్ అంటారు. ఆ పర్సంటేజ్ ఉంది చూసిన, ఎంతమంది విజిటర్స్ ఏం యాక్షన్ చేయకుండా అంత జల్లి వచ్చి వెబ్సైట్ చూసి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు బౌన్స్ రేట్ అంటారు ఆ పర్సంటేజ్ని. బౌన్స్ సెషన్ డ్యూరేషన్ అంటే ఒక విజిటర్ అనేటోడు ఆ సైట్ పైన యావరేజ్గా ఎంతసేపు ఉంటున్నాడు, దాన్ని సెషన్ డ్యూరేషన్ అంటాడు. ఇక కంటెంట్ క్యారెక్టరైజేషన్ టర్మ్స్ అంటే టాప్ పేజెస్. ఏది ఇప్పుడు ఒక వెబ్సైట్ అంటే హోమ్ పేజ్ ఉంటుంది, గ్యాలరీ పేజ్ ఉంటుంది, లాగిన్ పేజ్ ఉంటుంది, అది డిఫరెంట్ పేజెస్ ఉంటాయి కదా. అలా టాప్ పేజ్ అంటే వాడు ఆ వెబ్సైట్లో ఏ పేజెస్ని ఎక్కువ విజిట్ చేస్తున్నాడు, దాన్ని టాప్ పేజెస్. ఇక లోడింగ్ పేజెస్ అంటే వాడు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది, బేసిక్ ఏ కంపెనీ అయినా కాలేజ్ అయినా. సో ఆ ఫస్ట్ పేజ్ అయితే యూజర్ విజిట్ అవుతాడు చూసినామా, ఆ యూజర్ విజిట్ అయ్యే ఫస్ట్ పేజ్ని లోడింగ్ పేజ్ అంటారు. మనం హోమ్ పేజ్ పెడితే హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది, గ్యాలరీ పేజ్ పెడితే గ్యాలరీ పేజ్. సో ఫస్ట్ యూజర్ విజిట్ అయ్యే పేజ్ని ల్యాండింగ్ పేజ్ అంటారు. ఎగ్జిట్ పేజ్ అంటే ఆ యూజర్ అనేటు లాస్ట్ విజిట్ అయ్యే పేజ్ ఏంది, వాళ్ళ సైట్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు, దాన్ని లాస్ట్ ఎగ్జిట్ పేజ్ అంటారు. ఇక కన్వర్షన్ మ్యాట్రిక్స్ అంటే ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళు కంప్లీట్ యాక్టివిటీ చేసేసి, ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నాడు, వెబ్సైట్లోకి వచ్చి అంటే సెర్చ్ చేసి కొన్ని యాడ్ టు కార్ట్ కొట్టి బై నౌ కొట్టి బయటకు వచ్చింది, ఈ కంప్లీట్ యాక్షన్ని కలిపితే దాన్ని కన్వర్జేషన్ అంటాడు. సో ఎంతమంది యూజర్స్ వాడు కంపెనీ అనుకుంటున్న గోల్ని వాడు కంప్లీట్ చేసిండు, లైక్ పర్చేసింగ్ అండ్ సైన్ అపింగ్ అప్. సో కన్వర్షన్ రేట్ ఎట్లా చేస్తారంటే కన్వర్షన్స్ బై టోటల్ విజిట్స్ ఇంటూ 100 చేస్తారు.